శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సంత్ గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 34వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని, గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. ఇవాళ అంశం ఏమిటి? బాబా గారి శరీరమే ఒక వ్యాధి మందిరం. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి గులాబ్ బాబా వారిని ధన్వంతరి స్వరూపుడుగా భావించి భక్తి శ్రద్ధలతో పారాయణ చేసేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురై వందితం పాదపద్మం లోకే జరారుగ్మై మృత్యునాశం దాతారమేశం విదిదౌ ఔషధీనాం క్షీరాబ్దే రుద్ధరితం దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరిం నిత్యం నానాగద నిషూధనం. అంటే పూర్వయుగాల్లో అనేక అవతారాలు ఉన్న సందర్భంలో అవతార కార్యక్రమం సమాప్తి అయిన తర్వాత నిష్క్రమించడం జరుగుతూ ఉండేది. నేటి కలియుగంలో గురుస్వరూపమైనటువంటి దత్తావతారం చాలా ప్రసిద్ధి. దత్తావతారాల్లో కూడా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంటూ ఈ దత్తావతారం రామకృష్ణ అవతారాల్లాగే నిష్క్రమించక నేటికి అనేక మహాత్ముల రూపాల్లో కొనసాగుతూ వస్తున్నది. భగవత్శక్తి రూపంలో గురుశక్తిగా ఈ భూమిపైన 1932వ సంవత్సరంలో అవతరించి 2001 మార్చి 9వ తారీఖున హోళీ పండుగ పౌర్ణమి నాడు నిష్క్రమించింది. శ్రీ గులాబ్ బాబా గారి భౌతిక శరీరం మన ముందు లేకపోయినా వారు సృష్టించిన ఆధ్యాత్మిక ప్రపంచం కులమతాలకి భవబంధాలకి అతీతంగా అందరినీ ఆశీర్వదిస్తూ తనను నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అంటే ఇలాగే మనకి గొలగమూడి వెంకయ్య స్వామి వారిని భక్తులు బాధపడుతూ ఉంటే, నేనెక్కడికి పోయేదయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కదా నేను ఉండేది అన్నారు. అలాగే అవధూత తత్వం కలిగినటువంటి కారణజన్ములు దత్తావతారులు అయినటువంటి గులాబ్ బాబా వారు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దైవ సమానంగా సకల ప్రజల నీరాజనాలు అందుకుని ఉంటూ అందరి హృదయాల్లో అమరజ్యోతిలా వెలుగొందుతూ అందాల ప్రపంచానికి గులాబీ పువ్వు రాజు అయితే ఆధ్యాత్మిక ప్రపంచానికి గులాబ్ బాబా సంతులందరికీ సంత శిరోమణి అయ్యారు. ఇతర దత్తావతార మహనీయుల చరిత్రల కంటే కూడా ఎక్కువ లీలలు మహిమలు గులాబ్ బాబా గారి చరిత్రలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అనే భావంతో చెప్పడం కాదు. బాబాను దర్శించినటువంటి సిద్ధపురుషులంతమంది కూడా గురుశక్తి భగవత్శక్తి సమ్మేళిత అవతారమని కీర్తించారు. దత్తుడు సాయి కృష్ణుడు వేరు కాదని వారి ముగ్గురి ప్రతిరూపమే గులాబ్ బాబా అని ఎంతోమంది సంతు మహాత్ములు శ్లాఘించారు. అలానే సాయి, గజానన్, షిరిడీ సాయినాథుల వారు, గజానన్ మహారాజు, తాజుద్దీన్ బాబా గారి యొక్క శక్తులు గులాబ్ బాబాలో పరిపుష్టంగా ఉన్నాయి. శ్రీ బర్ఫానంద మహారాజు గారు 270 సంవత్సరాల వయస్సు అన్న మాటలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ కారణాన గులాబ్ బాబా, సాయిబాబా, గజానన్ బాబా, తాజుద్దీన్ బాబాల నామాల్ని నిరంతరం స్మరిస్తూ, అంతేకాకుండా ఈ 3 నామాలే ఆయన ఆశ్రమంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. దత్త సాంప్రదాయంలో మహాత్ములు భక్తుల జబ్బులను తమ శరీరాన్ని ఆపాదించుకుని అనుభవించినట్లు వారి చరిత్రలో కనబడుతూ ఉంది. చాలా లోకోపకారమే ఊపిరిగా చేసుకుని వేలాది మంది రోగాలను తన శరీరానికి సంక్రమింపజేసుకుని భక్తుల కర్మబంధాలని సంఖ్యల నుండి విముక్తిగా చేశారు. ఆ రీతిగానే మహాసమాధి అయ్యే వరకు భక్తుల జబ్బులను స్వీకరించి తన శరీరాన్ని వ్యాధి మందిరంగా చేసుకుని భక్తుల రోగాలని, కష్టాలని, దుఃఖాలని అనుభవిస్తూ నేను రాసిన గ్రంథమే కాకుండా ఏఎం బోలే గారు రచించినటువంటి అవతార మహాపురుష్ శ్రీ గులాబ్ బాబా గారి చరిత్ర కథ అనే హిందీ గ్రంథం, సద్గురు బాడే మహారాజు గారు బొంబాయి వారు రచించినటువంటి మహిమా యోగేశ్వర సంత్ గులాబ్ బాబా మరాఠీ గ్రంథం ఆధారాలుగా ఉన్నాయి. ఇంకా భక్తుల అనుభవాలు సహస్ర సంఖ్యలో ఉన్నాయి. ఉత్తర భారతీయుల అనుభవాలు, ఆంధ్ర భక్తుల అనుభవాలు గ్రంథ విస్తరణతో భయంతో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఉదాహరించాను. భక్తుల జబ్బులని చెప్పక మునిపే బాబా తన ఒళ్ళో వేసుకుని అనుభవించడానికి పెద్ద పెద్ద పేరు మూసిన వైద్యులు సైతం
సై వైద్యులను సైతం భరించలేని బాధతో బాధపడుతున్నప్పుడు వైద్యులకు కూడా రోగ బాధ నుంచి విముక్తి కలిగించారు. ఎన్ని జబ్బులున్నా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విసుగు విరామం లేకుండా రోజుకి 100 నుంచి 150 మైళ్ళ దూరం భక్తుల కోసం ప్రయాణం చేసేవారు. ఇది వారి జీవితంలో జరిగినటువంటి నిత్య ప్రక్రియ. అందుకనే బాబాను నడిచే దేవుడని, వాత్సల్య అవతారమని భక్తులు కీర్తించారు. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి బయలుదేరుతారో ఎక్కడ ఉంటారో ఆయనకే తెలుసు. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి సికర్దర డాక్టర్ సర్ పాటిని బాబాను ఇలా చెప్పారు. जो त्रैलोक्य को दवाई देते हैं उन्हें मैं क्या दवाई दूंगा, मुझे तो सिर्फ పూజ్య బాబాజీ కా ఆశీర్వాద చాహియే. అంటే 3 లోకాలకే ముందు ఇచ్చేవారికి నేను ఏం మందు ఇవ్వగలను, 3 లోకాలకే మందు ఇచ్చేవారికి నేను ఏ మందు ఇవ్వగలను, ఇవి ఇవ్వలేనని అర్థం. నాకు కేవలం పూజ్య బాబాజీ గారి ఆశీర్వచనాలు మాత్రమే కావాలి, మీ జబ్బులు మీరే నయం చేసుకోండి, మా వల్ల కాదు అన్న వైద్యులు ఎంతోమంది ఉన్నారు. బొంబాయిలో ప్రసిద్ధి చెందిన వైద్యులు చాలామంది బాబా గారికి భక్తులు కావడం చేత వైద్య చికిత్స విషయంలో చాలా శ్రద్ధ వహించారు. ఆ శ్రద్ధ ఎలాంటిదంటే వైద్య శాస్త్రాన్ని అంతా పరిశోధించి వైద్య చికిత్స ఇచ్చామని డాక్టర్ ఎంజి రాథోడ్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, జేజే హాస్పిటల్, బొంబాయి గారు అన్న మాటలు ఎప్పటికీ మరుపురానివి, మరిచిపోనివి. మరొక విధంగా చెప్పాలి అంటే బాబా ట్రీట్మెంట్ విషయంలో వైద్యశాస్త్రమే నీరుగారిపోయిందని ప్రముఖ వైద్యులంతా చెప్పడమైంది. బాబా గారికి శస్త్రచికిత్స చేసేటప్పుడు మొత్తం మంది ఇచ్చిన బాబా గారికి అపస్మారక స్థితి రాలేదు. బాబా స్పృహలో ఉండటం డాక్టర్లకే మతిపోతూ ఉండేది. భగవాన్ గులాబాబా ఏ జబ్బుతో బాధపడే అవసరం లేదని శ్రీకృష్ణ బాబా చెప్పారు. బాబాకి 21 రకాల జబ్బులు ఉన్నాయంటే అవి భక్తుల జబ్బులని గ్రహించాలి. మానవ జన్మ ఎత్తిన ఎవరికైనా 21 రకాల జబ్బులు ఉండవనే చెప్పవలసి వస్తుంది. ఏ భక్తుడికి ఏ మేలు జరిగినా షిరిడీ సాయినాథుల వారు, గజానన బాబా, తాజుద్దీన్ బాబా, పాండురంగ భగవానులే చేశారని చెప్పేవారు. అంతేగాని నేను చేశాను అనే మాట ఆయన నోటి నుండి ఎప్పుడూ బహిర్గతం కాలేదు. తన ఆధిక్యతను ఎప్పుడూ చాటుకోలేదు. బాబాను దర్శించినటువంటి పాత భక్తులు తమ అనుభవాలతో బాబా గురించి ఇలా చెబుతూ ఉంటారు. సంత శ్రీ గులాబ్ బాబా बैसा संत जो स्वयंभू अभी तक पैदा नहीं होना, बेर आगे होने की आशा नहीं. తన జన్మకి తానే కారకుడైనటువంటి శ్రీ గులాబ్ బాబా లాంటి సంత మహాత్ముడు ఇంతవరకు జన్మించలేదు, రాబోయే కాలాల్లో కూడా జన్మించే అవకాశం లేదని ఎంతోమంది మహాత్ములు భక్తులు చెప్పారు. ఇంతవరకు జన్మించినటువంటి మహనీయుల్లో గులాబ్ బాబా వేలాది భక్తుల జబ్బులను స్వీకరించినట్లుగా ఏ మహాత్ముల చరిత్రలో దాఖలాల్లో లేవు. అవతార పురుషులు, మహాయోగులు, సిద్ధ పురుషులు అనేక ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా భక్తుల రోగాలను, సంకటాలను, పాపాలను తమ శరీరం మీదకి తెచ్చుకుని భక్తులను విముక్తి గావించడంలో సమర్థులవుతారు. ఉదాహరణకి బాబాపై చేసినటువంటి విష ప్రయోగాలు, హృద్రోగాలు, షుగరు, బ్లడ్ ప్రెషరు, కుష్టు, చర్మరోగాలు, క్యాన్సరు, కిడ్నీ మొదలైనటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలని తన శరీరంపై ఆపాదించుకుని చందనమూలగా అరగదీసుకుంటూ, కర్పూరంలాగా కరికించుకుంటూ, దీపంలో పోసిన చమురు అగ్నికి ఆహుతైనట్లుగా తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటారు. అసహనమైనటువంటి శరీర బాధలు అనుభవిస్తూ వందలాది మైళ్ళు ప్రయాణం చేస్తూ రేయింబవళ్ళు భజనలు, కీర్తనలు చేస్తూ ప్రజల్లో భక్తి పరిమాణాలు వెదజల్లారు. వేలాది మంది భక్తులకు జీవనదానం చేస్తూ భక్తుల జబ్బుల విషయంలో బండారే మహారాజు ఇలా చెప్పారు. సంతులు తమ శరీరాలని భక్తుల కళ్యాణం కోసం వినియోగిస్తారు. దేహభ్రాంతి ఉండదు. దేహభ్రాంతి వారికి ఉండదనే విషయాన్ని గురించి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఒకరోజు స్వామి తన దారిని పోతూ ఉండగా ఒక దుండగుడైనటువంటి మతోన్మాది స్వామివారి చేతిని కత్తితో ఖండించాడు. చేయి తెగి వేలాడుతున్న స్వామి తన దారిన ప్రశాంత వదనంతో పోతున్నారు. ఆ యువకుడు స్వామి ఎదుటకు వచ్చి, స్వామి మీ చెయ్యి తెగి ఎలా వేలాడుతున్నది కదా, మీకు తెలియదా అన్నాడు. అప్పుడు స్వామి తన చెయ్యిని చూసుకున్నాడు. తన రెండవ చేతితో ఖండించిన చేతిని తాకేది. మళ్ళా స్వామి చెయ్యి యథాప్రకారం అయింది. వీరి సమాధి తిరుచునాపల్లి జిల్లాలో గల నెరూరులో ఉంది. బాబాకు పాలలో విషం పెట్టి తాగించారు. భోజనంలో విషం పెట్టి తినిపించారు. ఓ దుండగుడు బాబా శరీరంపై యాసిడ్ పూశాడు. చొక్కా కాలిందే కానీ ఆయన శరీరానికి ఏమీ కాలేదు. అనేకసార్లు గొడ్డళ్లతో, కత్తులతో చంపడానికి ప్రయత్నించారు. బందిపోటు దొంగలకు తుపాకీతో కాల్చిన ఆపదలో అందులో ఉన్నటువంటి బుల్లెట్లు బయటికి రాలేదు.
రామతీర్థ గ్రామంలో జరిగినటువంటి సంఘటన శ్రీమతి ఉమాబాయి భండారే ఖండా ఇలా చెప్పారు. బాబాను చంపడానికి శ్రీ రామ్సేట్ లడ్డూలో విషం కలిపి తినిపించారు. అతను రెండవ రోజున మల విసర్జనకి వెళ్ళినప్పుడు లెట్రిన్లో చనిపోయారు. బాబాకు విషం పెట్టడం వలన మత్తు కలిగి నిద్రపోయారు. ఆ సమయంలో ఒక నాగుపాము బాబా శరీరంపై పాకి విషాన్ని లాగేసింది. ఇలాంటి ఉదాహరణలు ఆయన చరిత్రలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎవరేమి చేసినా ఆయన ఈశ్వర అవతారం కావడం వలన ఆయనకి ఏమీ కాలేదు. భక్తుల రోగాలని బాబా ఆశీర్వచనాలు, దృష్టి, హస్తస్పర్శ, స్వప్నాలు, తిట్టడం, కొట్టడం మొదలగు ఉపాయాల ద్వారా భక్తుల రోగాలను, బాధలను తీసుకుని నివారణ చేసినట్లు భక్తుల అనుభవాలు జరుపుతున్నాయి. ఇవే కాకుండా భక్తుల ప్రారంధం బలీయంగా ఉన్నప్పుడు భక్తుల రోగాలను బాబా తన శరీరంపై తీసుకుని అనుభవించారు. ఈ అధ్యాయంలో ఉత్తర భారతదేశ భక్తుల అనుభవాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రం భక్తుల అనుభవాలు కొన్నిటిని మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుందాం. హస్తస్పర్శ అంటే గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారిది. ఊరి సత్యనారాయణ శర్మ రిటైర్డ్ సబ్ అసిస్టెంట్ వ్యవసాయ శాఖ, ఒంగోలు. వీరు ఒకరోజు ఒంగోలు ట్రంక్ రోడ్డు గుండా పోతూ ఉండగా స్వర్గీయ శ్రీ చుండూరి వెంకటాద్రి ఆంధ్రకేసరి కాలేజీ ప్రెసిడెంట్ ఒంగోలు తలవని తలంపుగా మాకు ఎదురైతే మాటల మీద మాట వచ్చి వారి అనుభవాన్ని ఇలా చెప్పారు. నాకు చాలా కాలం నుంచి భుజంపై నొప్పిగా ఉండేది. ఎందరో వైద్యుల వద్ద ట్రీట్మెంటు అంటే వైద్య చికిత్స తీసుకున్నా కూడా నాకు నయం కాలేదు. పలాని బాధతో బాధపడుతున్నానని బాబాకు చెప్పుకోలేదు. అయినా నా భుజంపై చేయి పెట్టి స్పృశించారు. అంతే, ఆ బాధ మటు మాయమైంది. చూపు లేక దృష్టి ద్వారా. డాక్టర్ శ్రీ పేరయ్య గారు ఎంబీబీఎస్, ఇందిరా నర్సింగ్ హోమ్, బీవీఎస్ హాల్ వద్ద, ఒంగోలు. నడుము నొప్పులతో విపరీతంగా బాధపడుతూ ఉండేవారు. పడుకోవడం కూడా కష్టమయ్యేది. ఒక వైద్యుడిగా ఎన్నో ఉపచర్యలు చేసుకున్నారు. తోటి డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1995 సంవత్సరంలో ఒంగోలు సాయిబాబా మందిరానికి విచ్చేస్తే బెజవాడ వీరయ్య మాస్టర్ కొప్పోలు డాక్టర్ గారిని తీసుకుని సాయి మందిరానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ గారు పడుతున్న బాధ గురించి చెబితే ఒకసారి బాబా డాక్టర్ గారి వైపు చూసి రీక్ హోజాయాగా అని ఆశీర్వదించారు. టీక్ హోజాయాగా అని. ఆనాటి నుండి బాధ నుండి డాక్టర్ గారు విముక్తి చెందారు. కృతజ్ఞతగా డాక్టర్ పేరయ్య గారు కాటేల్లో నిర్మించబడినటువంటి ఆంధ్ర ధర్మశాలకు 5,000 రూపాయలు విరాళం ఇచ్చారు. బాబా ప్రసాదం, ఆశీర్వచనాలు, కంఠమాధుర్యాన్ని కోల్పోయినటువంటి కుమారి సుధాంశ్రీ అనుభవం. ఒంగోలు లాయర్పేటలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో సాయి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ 12/12/1990 బాబా తన కరకమలములచే ప్రతిష్ఠిస్తే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల నుంచి ఎన్ని వేల మంది వచ్చారో అంచనా వేయడం కష్టం. ఒంగోలు వాస్తవ్యులైనటువంటి శ్రీ కృష్ణమూర్తి గారి కుమార్తె సుధాంశ్రీ అప్పట్లో సంగీతంలో ఎంఏ డిగ్రీ చేస్తున్నది. మృదుమధురంగా పాడే ఆమె గాత్రం దెబ్బతిన్నది. కృష్ణమూర్తి గారు ఏఎం బోలే గారిని పరిచయం చేసుకుని తన కుమార్తె గాత్రం దెబ్బతిన్న విషయం గురించి చెబితే వారిద్దరిని ఏఎం బోలే గారు బాబా వద్దకు తీసుకువెళ్ళి ఆశీర్వచనాలు ఇప్పించారు. బాబా ఆమెకు ప్రసాదం తినిపించారు. అప్పటికప్పుడే ఆమె గాత్రంలో మార్పు వచ్చి మృదుమధురంగా 5 పాటలను పాడి ప్రేక్షకులను ఆనందింపజేసింది. ఆనాడు తండ్రి కూతురు పొందిన ఆనందానికి అవధులు లేవు. ఈ విధంగా బాబా అనుగ్రహం వల్ల నిమిషాలలో ఆమె గాత్రంలో మార్పు వచ్చింది. తిట్టడం, కొట్టడం కొందరిని దుష్టగ్రహాలు ఆవహించి ఎన్నో బాధలకు గురి చేస్తూ ఉంటాయి. వాటిలో వెడలగొట్టడానికి, పంపించడానికి మహాత్ములు భక్తుల్ని తిట్టడం, కొట్టడం అనేక చర్యలు పాటిస్తూ ఉంటారు. వాటి నుండి భక్తులు విముక్తులవుతారు. అంతేగాని భక్తుల పాలిట నిజమైన తిట్లు కానీ, శాపాలు కానీ, కొట్టడానికి కానీ నిజంగా భక్తుల పాలిట అవి నిజం కావు. కానీ భక్తుల పాలిట వరాలని చెప్పాలి. హంసరాజు అనే భక్తుని దుష్టగ్రహం ఆవహించినప్పుడు సాయి అతన్ని కొట్టి ఆ గ్రహాన్ని తిట్టి ఎలా బయటకు పంపించారో సాయి చరిత్ర చెబుతున్నది. అలాంటి విషయాలు ఏ వైద్యులకి ఉపకరించదు. ఇలాంటి సంఘటనలు గులాబాబా వారి చరిత్రలో కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. పిఏ గోపాలగిరి పిరస్తుదార్ రిటైర్డ్ పోస్ట్ మురకంబట్టు, చిత్తూరు జిల్లా. గోపాలగిరి 1997 సంవత్సరంలో రచయిత అయినటువంటి గోకులాష్టమి పండుగ నాడు బాబా దర్శనానికి కాటేలు వెళితే కాటేలు ఆశ్రమం ముందు అంతా భక్తులతో కిటకిటలాడి ఉన్నది. ఉదయాన్నే ఆశ్రమం పరిశుభ్రత ఎలా ఉందో బాబా పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకుంటూ బాబా చరణాలపై పడి నమస్కారం చేస్తున్నారు. అక్కడ తొక్కిసలాట ప్రారంభమైంది. అంత రద్దీగా ఉండే సమయంలో కొత్తగా దర్శనానికి వచ్చిన శ్రీ గోపాలగిరికి బాబాను దర్శించాలనే కుతూహలం కలిగి
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జనాన్ని నెట్టుకుంటూ బాబా పాదాలపై పడి ప్రణామాలు చేశారు. ఆ సమయంలో బాబా ఎవరిని కొట్టకుండా గిరిగారి కుడి భుజంపై గట్టిగా కొట్టారు. దూరంగా నిలబడి చూస్తున్న నాకు అయ్యో పాపం అనిపించింది. బాబా గారు గిరిగారిని తిట్టుకుని ఉంటారని నేను అనుకున్నాను. భుజాలు ఎగరేసుకుంటూ నా దగ్గరికి వచ్చి, చూడండి మాస్టర్ గారు, నా చెయ్యి ఎలా పైకి కిందకి లేస్తోందో ఊపుతూ చూపించారు. అసలు విషయం ఏమిటని అడిగాను. కొన్ని సంవత్సరాల నుండి నా కుడి చేతిని ఎత్తే స్థితిలో లేను. డాక్టర్లకి మందులకి ఎంతో ఖర్చు పెట్టాను. పట్టరాని ఆనందంతో భాష తెలియని వారికి కూడా సైగలతో చెప్పుకున్నాను. అందరూ అతనికి తగిన అనుభవానికి ఆనందించారు. ఆనాటి నుండి బాబా సేవకు అంకితుడై చిత్తూరు జిల్లాలో బాబా గురించి ప్రచారం చేస్తూ గ్రంథాలయంలో భక్తుల ద్వారా గ్రంథాలకి అతను వితరణ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల భక్తుల అనుభవాలు. ఒక సంవత్సరం గోకులాష్టమి పండుగ వేల సంఖ్యలో భక్తులకు కాటేలాశ్రమానికి విచ్చేశారు. ఆశ్రమం అంతా భక్తులతో నిండిపోతే బాబా దర్శనానికి తొక్కిసలాట ప్రారంభమై ఒకరొకరు నెట్టుకుంటే, ఆ తోపులాటలో ఒక భక్తుడు బాబాపై పడబోతే విసుగు కలిగి బాబా భక్తుని తొడపై గట్టిగా చరిచారు. అంతే దెబ్బకి కొట్టినా అతను బాధపడలేదు. అతను కొట్టినందుకు బాబా కొంచెంసేపు బాధపడ్డారు. మరుసటి రోజు గోపాలకాల ఉత్సవం చూడటానికి వేలాది భక్తులు ఎండిపోయిన కచేరీ నదిలో కూర్చున్నారు. తను కొట్టిన భక్తుడు ఆ జనసమూహంలో ఎక్కడ ఉన్నాడా అని బాబా తన దృష్టి అన్ని వైపులా సారించి అతను క్యూ లైన్లో నిలబడి వారిలో చివర ఉన్నాడని బాబా గ్రహించి భక్తులంతా ఒకరి తర్వాత ఒకరు బాబాకు నమస్కారం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, అతని వంతు వచ్చేసరికి అదురుతూ బెదురుతూ మెల్లమెల్లగా బాబాను సమీపించాడు. బాబా మెడలో పూలమాల వేసి 11,000 రూపాయలు దక్షిణ సమర్పించారు. అంత దెబ్బ కొడితే ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అని నవ్వుతూ అతన్ని అడిగారు బాబా. మీరు ఎక్కడైతే కొట్టారో అక్కడ తన తొడ చూపుతూ 11 సంవత్సరాల నుండి ఎంతో నొప్పితో బాధపడుతూ ఉండేవాడిని. అవి తెలిసి కూడా తెలియనట్లు అడుగుతున్నారే. 11 సంవత్సరాల నుంచి నేను వైద్య చికిత్స నిమిత్తం వేలాది రూపాయలు ఖర్చు పెట్టేనే ఇన్నాళ్ళ నుంచి పడుతున్న కర్మబాధ నుండి విముక్తుడనయ్యాను అని చెప్పాడు. బాబా అతన్ని ఆశీర్వదించి అనుగ్రహించారు. మరొక సందర్భంలో ఒక అంధుడైన భక్తుడికి ప్రసాదం ఇచ్చి దీవించారు. మరొక సందర్భం దీవించి అతనికి చూపు వచ్చింది. స్వర్గీయ భట్కస్ నాగపూర్ నివాసి. వీరు నాగపూర్లో 2006 సంవత్సరం మార్చి నెలలో పరమపదిస్తే వీరికి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయవలసి ఉన్నది. శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేదు. బొంబాయి ఆసుపత్రిలో 6 నెలల వైద్య చికిత్స తీసుకున్నారు. దూరంలో ఉన్నటువంటి బాబా భక్తుడి నామస్మరణ వింటున్నారు. 18/10/97 స్వయంగా బర్కస్ గారు ఉన్న హాస్పిటల్లోనే బాబా విచ్చేశారు. నిద్రపోతున్న వాడు లేపి, నీకు ఏమీ కాదు, మందులు వాడనవలసిన అవసరం లేదు, నా వెంట బయలుదేరు అని చెప్పారు. వెంటనే బట్కస్ గారు బయలుదేరారు. హస్తస్పర్శ. డాక్టర్ ప్రభాకర్ బట్కస్ బాంద్రా నివాసి. వీరు బట్కస్ తమ్ముడు. వీరికి కూడా హార్ట్ ఆపరేషన్ చేయవలసి వస్తే ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడితే ఎంత డాక్టర్ అయినా వ్యాధుల బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు. బొంబాయి నుంచి నాగపూర్ వచ్చి తన బాధని బాబాకు చెప్పుకుంటే అతని ఛాతీపై బాబా చేయి పెట్టి ఎన్నోసార్లు రుద్దారు. ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. తను పడుతున్న బాధ నుండి విముక్తి కలిగింది. అందుకనే బాబాని ఈ విశ్వానికే మహావైద్యుడు అంటారు డాక్టర్ ప్రభాకర్ గారు. స్వప్న సంకేతాలు. బాబా గారు స్వప్నాల ద్వారా భక్తుల రోగాలని బాబా నివారణ చేసినట్లు అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. వరూరి నివాసులైనటువంటి తివారీ మహారాజు బాబా గారికి పరమభక్తుడు. ఆయన భార్య 3 సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో అహోరాత్రాలు మూలుగుతూ ఉంటే బాధని తట్టుకోలేక నిద్రమాత్రలు సేవిస్తూ ఉంటే కర్మ తీరేంత వరకు కూడా ఎవరైనా బాధలో పడవలసింది. కర్మ తీరే రోజు వచ్చింది. బాబా సింధూతాయ్ అనే భక్తురాలికి స్వప్న దర్శనమిచ్చి ఇలా ఆదేశించి చెప్పారు, నీవు శ్రీ తివారీ మహారాజు ఇంటికి వెళ్ళి ఆయన భార్యకి ఒక గ్లాసు నీరు తీసుకొని తాగిపించు. ఈ స్వప్నం నిజమా లేక భ్రమ అని కొద్దిసేపు ఆమె ఆలోచించింది. ఒక గ్లాసు నీరు తీసుకుని శ్రీ తివారీ ఇంటికి వెళ్ళింది. ఏమమ్మా రాక మా ఇంటికి వచ్చావు, ఏమైనా విశేషాలు ఉన్నాయా అని తివారీ గారు అడిగారు. ఆమెకు వచ్చినటువంటి స్వప్నం గురించి తివారీకి చెప్పింది. అవి నీళ్లు కావు, బాబా గారు పంపించినటువంటి అమృతం అని చెప్పారు. ఆ నీటిని ఆయన భార్య అయినటువంటి అలకాజీ మాతకు తాగిపించింది. కొన్ని నిమిషాలకే 3 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కడుపు నొప్పి నుండి ఆమె ఉపశమనం కలిగింది.
ఈ లీల ద్వారా బాబాగారు ఒక గుణపాఠం తివారీకి జ్ఞానం వచ్చేలా చేశారు. తివారీ అగ్రకులానికి చెందిన వ్యక్తి తక్కువ కులం వారింట్లో కనీసం ఒక గ్లాసు నీరు కూడా ముట్టేవాడు కాదు. అందుచేత కులంతో భేదం లేకుండా సర్వసమానత్వము అని ఆ భార్యకు నీరు తాగించేలా చేశారు. కులమతాలు శరీరానికి కానీ శరీరానికి పరిమితం కానీ తివారీ గ్రహించారు. తడిమట్టెతో అంగవైకల్యం పోగొట్టుకున్న భలేరావు అనుభవం. సావనా గ్రామం హింగోళి తాలూకాలో ఉన్నటువంటి సావనా గ్రామంలో భలేరావు అనే భక్తుడు ఉన్నాడు. అతని కాళ్ళు చచ్చుబడి అంగవైకల్యం ఏర్పడి అనేక రకాల చికిత్సలు చేయించుకున్న ఫలితం శూన్యం. ఒకరోజు గ్రామంలో ఉన్న శ్రీ దత్తపాటేల్ ఇంటికి పూజ్య బాబాజీ వస్తే బాబా వచ్చిన సంగతి తెలిసి వేలాది మంది భక్తులు బాబా దర్శనానికి ఎన్నో గ్రామాల నుంచి వచ్చినందరినీ భక్తులు బాబా స్నానం చేయించారు. అంటే ప్రతి భక్తుడు ఒక చెంబు నీరు బాబా నెత్తిపై పోసి స్నానం చేయించేవారు. ఈ విధంగా భక్తులంతా స్నానం చేయించడానికి కొన్ని గంటలు పట్టింది. స్నానం చేయించిన నీరు ఒక చిన్న కాలువలాగా ప్రవహించింది. ఆ తడిసిన మట్టిని భలేరావు భక్తి శ్రద్ధలతో ఆపాదమస్తకం నిండా పులుముకున్నారు. మరునాడు నుండి కాళ్ళు నడవలేనటువంటి భలేరావు నడవడం ప్రారంభించారు. ఈ వార్త వాడవాడలా మారుమ్రోగింది. ఇలాంటి పోలిన లీల షిరిడీ సాయి చరిత్రలో కనిపిస్తుంది. సాయి మసీదుకు సమీపంలో ఉన్నటువంటి బావి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునేవారు. నీరు పుక్కలించి ఉమ్మేవారు. ఆ నీటిని కుష్ఠరోగులు తమ శరీరాలకు రాసుకుంటే విచిత్ర రీతిలో వాళ్ళకి కుష్ఠు వ్యాధి తగ్గిపోయేది. మనోహర్ బీడీ కంపెనీ యజమాని డాక్టర్ అమర్నాథ్ శ్రీ అమర్నాథ్ జైన్ ఎండి సాగర్ మధ్యప్రదేశ్ స్వయంగా చెప్పారు. ఈ సంఘటన 1994 సంవత్సరంలో జరిగింది. జబల్పూర్ బీడీ కంపెనీ యజమాని అయినటువంటి పాటిల్ గారికి మెదడులో నరాలు చిట్లై 15 రోజులు అపస్మారక స్థితిలో ఉండిపోయారు. అతన్ని మించిన కోటీశ్వరుడు మధ్యప్రదేశ్లో లేడు. అందరికంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిలో ప్రథముడు. వీరి కంపెనీలో 400 మంది నుంచి 600 మంది అంబాసిడర్ కార్లు ఉన్నాయి. ఫ్యాక్టరీలో 1,00,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈయన భార్య మీరాబాయి అనే పేరుతో సంబోధిస్తారు. బాబా మంచి భక్తురాలను మీరాబాయి అనే పేరుతో పిలుస్తారు. ప్రతి భక్తిపరాయణురాలు భర్త అస్వస్థత వల్ల నిరంతరం దుఃఖిస్తూ బాబాకి కబురు పంపించడానికి బాబా ఎక్కడుంటారో తెలియదు. అన్ని చోట్లకి ఫోన్ చేయడం అనేది. బాబా కోసం ఆయన మనుషులను నలుదిక్కులకి పంపించి బొంబాయి డాక్టర్ల విమానంలో జబల్పూర్కు వచ్చి ఆయనకు అన్ని పరీక్షలు చేశారు. లాభం లేదని వెనుదిరిగి వెళ్ళిపోయారు. చివరికి అమెరికా నుంచి వైద్యుల్లో నిష్ణాతులు పిలిపించే ప్రయత్నంలో ఉన్నారు. అప్పట్లో ఆయన కుమారుడు శ్రీ విజయ పాటిల్ పార్లమెంట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. బాబా గ్వాలియర్లో ఉన్నారని ఫోను ద్వారా తెలిసింది. ఆయన కుమారుడు బాబాతో గంట సేపు ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీకి రమ్మని అతనితో బాబా చెప్పారు. ఢిల్లీలో అతనికి ప్రసాదం ఇస్తూ నీ తల్లి పాతివృత్యమే నీ తండ్రిని కాపాడుతుందని చెప్పారు. శ్రీ విజయ పాటిల్ విమానంలో జబల్పూర్ వచ్చారు. బాబా మహాప్రసాదాన్ని తన తండ్రికి తినిపించారు. ప్రసాదం సేవిస్తూనే ఆయన స్పృహలోకి వచ్చారు. బాబా మహాప్రసాదం వల్ల శ్రీ పాటిల్ మరుజన్మ ఎత్తాడు. మీరాబాయి పాతివ్రత్య ప్రభావం వల్ల అతని తండ్రి పునరుజ్జీవుడు అవుతాడని చెప్పారే గాని బాబా తన ఆధిక్యతను చాటుకోలేదు. బాబా మహిమల లీలలు విన్నా తలచుకున్న ఆశ్చర్యం కలగక మానదు. బాబా మహాప్రసాదం అది వెలలేనటువంటి కానుక. అంటే దాన్ని మనం ఎంత డబ్బిచ్చి కొనలేనటువంటి మహదైశ్వర్యమైనటువంటి మహా ఔషధము, అమృతం. ఏ ఆత్మ తిరిగి వచ్చింది, ఔషధాలు వాడనక్కరలేదు. పడాలా భైరోబా తాలూకా నివాస శ్రీ మధుకర్ త్రయంబక్ పతంగే పోస్ట్. శ్రీ పతంగే అతని భార్య 1979 సంవత్సరం నుంచి బాబాకి భక్తురాలు. బాబాపై అచంచల భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అతని భార్య రూపాయి బిళ్ళ కంటే పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. ఆమెను పెద్ద బొట్టమ్మ అని పిలుస్తారు. ఆమెను అందరూ సులభంగా గుర్తిస్తారు. పతంగేకి 1976 సంవత్సరంలో పక్షవాతం వస్తే బాబా గొప్ప మహిమాన్వితులని ఆదావ్ సాహెబ్ ద్వారా తెలిసి నవంబర్ 1976 సంవత్సరంలో బాంబోరీ గ్రామంలో బాబా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ గ్రామం రావూరే తాలూకా అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. కార్యక్రమానికి ముందు రోజున పెద్ద గాలివాన వచ్చి విద్యుత్ శక్తికి అంతరాయం కలిగింది. అర్ధరాత్రి 12 గంటలకి బాబా గ్రామానికి వచ్చాకనే కరెంటు వచ్చింది. పతంగే చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ చివరి క్షణాల్లో లెక్క పెట్టుకుంటున్నాడు. పుకానా గ్రామంలో కార్యక్రమం తర్వాత బాబా అతని ఇంటికి వచ్చారు. 2.5 కేజీల గోధుమ పిండితో అతను రొట్టెలు తయారు చేశాడు. బాబా కూడా వంట చేసే కార్యక్రమంలో పాల్గొని 1 పావు కేజీ పచ్చిమిరపకాయలు దంచారు.
బాబా వచ్చారని తెలిసి వందల సంఖ్యలో భక్తులు ఆయన ఇంటికి వచ్చారు. వండింది కొద్ది మందికైనా సుమారు 500 మంది భోజనం చేసినా ఇంకా మిగిలి ఉంది. అతని ఆతిథ్యానికి బాబా ఎంతో సంతోషం పొందారు. అన్ని ఔషధాలు బయట వేసేయమని, నీ ఆత్మ తిరిగి వచ్చిందన్న క్షణంలోనే పక్షవాతం నుంచి విముక్తి చెందాడు. గత జన్మల్లో ఏ పాపాలు చేసుకున్నాడో అతని ప్రారబ్ధం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. 1986వ సంవత్సరంలో గొంతుకు క్యాన్సర్ వస్తే బొంబాయి జేజీ హాస్పిటల్లో 2 నెలలు వైద్య చికిత్స కోసం చేరారు. తగ్గకపోవడం వలన టాటా ఆసుపత్రిలో అతనికి కొన్ని పరీక్షల కోసం పంపించారు. అక్కడ కూడా క్యాన్సర్ అని నిర్ధారిస్తే 1 నెల వరకు అతను హాస్పిటల్లో ఉండి అనేక పరీక్షలు నిర్వహిస్తే తగ్గకపోగా రోజురోజుకు ఈ వ్యాధి ఎక్కువైంది. బాబా ఫోటో దగ్గర పెట్టుకుంటే తగ్గిపోతుందని అతని భార్య చెప్పింది. అతను అలాగే చేశాడు. ఆ రోజు రాత్రి బాబా స్వప్న దర్శనమిచ్చి, ఏమీ గాబరా పడవద్దు, నీ వెంట నేను ఉన్నానని చెప్పి బాబా అదృశ్యమయ్యారు. 2వ రోజున బాబా కార్యక్రమం కోలార్లో జరిగింది. ఆ గ్రామం పడాలాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబా కార్యక్రమం చూడటానికి అతని కుమారుడు శ్రీరామ్ కోలారుకు వచ్చాడు. బాబా అతని దగ్గరికి పిలిచి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? మీ నాన్నకు నిన్నటి నుంచి రోజున బొంబాయి ఆపరేషన్ అయ్యింది, నేను కూడా అక్కడే ఉన్నాను, నువ్వు ఇంతవరకు వెళ్ళలేదని అన్నారు. అతనికి ఆశ్చర్యం కలిగి వెంటనే తండ్రిని చూడటానికి బొంబాయి బయలుదేరాడు. ఈ సంఘటన 1990 సంవత్సరం నాటిది. పతంగే భార్యకు కిడ్నీ చెడిపోయింది. పూనా వైద్యులు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. 2వ రోజున ఆమె పూనాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 1990వ సంవత్సరం శివరాత్రి పండుగ నాడు ఆమె గ్రామం నుంచి ఒక భక్తుడు కాటేళ్లకు వస్తే బాబా భక్తుని దగ్గరికి పిలిచి ఒక టెంకాయ ఇచ్చి అతనికి ఇలా చెప్పారు, మీ గ్రామంలో పతంగే భార్య ఉంది కదా, ఆమెకు ఈ టెంకాయ ఇవ్వమని చెప్పారు. ఆ టెంకాయను ఆమె తల కింద పెట్టుకుని నిద్రపోయింది. మరుసటి రోజు నుండి ఆమె కిడ్నీ బాధ తగ్గిపోయింది. పూనాకి వెళ్ళడం మానుకున్నది. ఇప్పటికీ 16 సంవత్సరాలైనా కిడ్నీ వలన బాధ లేదని ఆమె అందరికీ చెప్పుకుంటున్నది. ఆ దంపతులిద్దరిని బాబా తల్లిదండ్రులుగా భావిస్తారు. ఇది నా పుట్టిల్లు అంటారు బాబా హార్ట్ ఆపరేషన్ విషయంలో మార్మిక సందేశం విప్పి చెప్పిన డాక్టర్ అమర్నాథ్ జైన్, ఎండి, సాగర్, మధ్యప్రదేశ్ 9/9/13న స్వర్గ నివాసం చేశారు. భక్తుల కోరిక మేరకు హార్ట్ ఆపరేషన్ నిమిత్తం బాబా బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ భట్టాచార్య బాబా గారికి 31/1/1992 గుండెకి శస్త్రచికిత్స చేశారు. 13 రోజులు బాబా హాస్పిటల్లోనే ఉన్నారు. మరికొన్ని రోజులు బాబా భక్తులైనటువంటి డాక్టర్ రాథోడ్ బంగళాలో ఉన్నారు. శరీరానికి వాపు వచ్చినందున ఎంతో బాధగా ఉండేది. కానీ తన బాధను ఎప్పటికీ తెలియనిచ్చేవారు కాదు. అంతటి బాధలో ఉన్న తన దర్శనానికి వచ్చినటువంటి ఏ భక్తుడిని వెనక్కి పంపించలేదు. ప్రతి భక్తుడికి దర్శనమిచ్చి వారి కుటుంబ సభ్యుల సంక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ వందలాది మంది భక్తుల హృద్రోగాలను సేకరించి అందరికీ బదులుగా బాబా అతను గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నిగూఢ రహస్యాన్ని డాక్టర్ అమర్నాథ్ జైన్ భక్తులకు వెల్లడి చేశారు. హార్ట్ ఆపరేషన్ అయ్యాక డాక్టర్ గారు ఎక్కడికి ప్రయాణం చేయకూడదని బాబాను ప్రార్థిస్తే వారి మాటలని బాబా సున్నితంగా తిరస్కరించి భక్తుల కొరకు ప్రతిరోజు ఎన్నో ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. ఈ సందర్భంలో డి మోహిల్ గారు ఉద్యోగం గురించి వివరించడమైనది. వీరు 8 జిల్లాలకి కమిషనర్గా టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సమయంలో నాగపూర్ హెడ్ క్వార్టర్స్లో ఆయన ఉండేవారు. ఒకనాడు అతనికి హార్ట్ అటాక్ వచ్చినది. నాగపూర్లో పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి 3 హార్ట్లు అంటే గుండెలో 3 వాల్వులు చెడిపోయాయి, 4వ వాల్వ్ కూడా సరిగా పనిచేయడం లేదని వైద్యులు చెప్పడం జరిగింది. చెన్నై హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ప్రభుత్వం ఆ రోజుల్లో 1,50,000 మంజూరు చేసింది. పెద్ద ఆఫీసర్ కావడం వలన, ఉన్నతాధికారి కావడం వలన నాగపూర్ నుండి చెన్నైకి విమానంలో ప్రయాణం చేయడానికి 2 రానుపోను ఛార్జీలు కూడా మంజూరు చేసింది. బ్రతికే అవకాశాలు చాలా తక్కువని నాగపూర్ వైద్యులు ముందే చెప్పారు. ఈ కారణం వల్ల దగ్గర బంధువులు, మిత్రులు చూడటానికి వచ్చారు. షహపూర్ నివాసి పాలాండూర్కర్ మిత్రుడైన మోహిలే చూడటానికి వచ్చారు. అతని భార్య ఆయన చూసి పెద్ద పెట్టును ఏడ్చింది. వైద్యులకే వైద్యుడైనటువంటి గులాబ్ బాబాని దర్శిస్తే అతని ఉద్యోగం పలాయనమవుతుందని పాలాండూర్కర్ ఆమెతో చెప్పాడు. వీరి సలహా పాటించి అతను గులాబ్ బాబా దర్బారుకు తీసుకొచ్చారు. అతి కష్టంతో ఇద్దరు పట్టుకుని అతన్ని మేడమెట్లు ఎక్కించి బాబా సాన్నిధ్యంలో కూర్చోబెట్టారు. తన మిత్రుని ప్రాణాలు కాపాడమని పాలాండూర్కర్ బాబాను ప్రార్థిస్తే అతను దయానిధి అయిన బాబా అతని మెడలో పూలమాల వేసి దీవించి ప్రసాదం తినిపించారు. కొన్ని క్షణాల్లో ఆయన శరీరంలో ఒక అనిర్వచనీయమైనటువంటి మార్పు కలిగింది. బాబా మందు
మైమరపించి నాట్యం చేయించారు. మొదలుపెట్టాడు. స్వాధీనం తప్పి ఎగిరెగిరి గంతులు వేశాడు. హార్ట్ పేషెంట్ అయిన అతనికి ఏమైనా కలుగుతుందేమో అని భక్తులు భయాందోళనకు గురయ్యారు. మెట్లు ఎక్కి దిగలేని వారికి అంతలో అంతశక్తి ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపడ్డారు. కొందరు అతన్ని గట్టిగా పట్టుకుని వేస్తున్న గెంతులు ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారు? నాకేమీ కాలేదు, ఎలాంటి నొప్పి కూడా లేదని మోహిలే చెప్పాడు. ఎంతైనా గుండెకి సంబంధించిన విషయం కాబట్టి అతని కుటుంబ సభ్యులు అనుమానంతో మద్రాసుకు తీసుకువెళ్ళి నాగపూర్లో తీసిన 40-50 ఎక్స్రే రిపోర్ట్లు, తర్వాత రిపోర్ట్లు మద్రాసు వైద్యులు పునఃపరిశీలన చేశారు. హార్ట్లో 4 వాల్వులు బాగా ఉండడం వలన డాక్టర్లకే ఆశ్చర్యం కలిగింది. ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పడం జరిగింది. అప్పటికి కానీ కుటుంబ సభ్యులకి బాబాగారి దైవశక్తిపై నమ్మకం కలిగింది. మోహిలేతో పాటు తన కుటుంబ సభ్యులు బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని కాటేల ఆశ్రమాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అందరి ముందు వాగ్దానం చేశారు. కాలాంతరంలో బాబా చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞుడయ్యాడు. కష్ట సమయాల్లో భగవంతుడిని కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు. కోరికలు తీరేక మొక్కులు తీర్చడం మరుజన్మకి వాయిదా వేసుకుంటారు. ఈ సందర్భంగా బాబా ఇలా అంటారు: కష్టాలు వచ్చినప్పుడు, శరీరానికి రోగాలు వచ్చినప్పుడు, ఓ తండ్రి, ఓ భగవంతుడా, ఆపద మొక్కులు వాడా, మమ్మల్ని రక్షించు అని వేరుకుంటారే. కష్టాలు తీరాక నేనే భగవంతుడిని, తండ్రిని కొందరు గర్విస్తారు. కొన్ని బలమైన కారణాల వల్ల భక్తుల రోగాలను తీసుకుని బాబా రోగియే భక్తుల కోసం అనుభవించినట్లు ఎన్నో సంఘటనలు మనకు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు భారతదేశం చరిత్రలో కొల్లలు. అయ్యా, ఇక్కడికి సమాప్తం. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాహిమో పాహిమో.